ఏదో రకంగా తృణమో పనమో రూపాయల్లో కాకుండా వస్తు రూపాయనైనా అన్ని గ్రామాల్లో ఏదైనా కొద్దిగా అయినా జరగకపోతుందా అని చెప్పేసి ఎన్ని గుళ్ళు కట్టేశారు, విగ్రహాలు ఉన్నాయి, చెట్టు కింద పెట్టుకున్నారు, రంగులు పోతున్నాయి, గుళ్ళే పునాదులు కట్టారు, నానిపోతున్నాయి, ఓ పక్కన ఇరిగిపోతున్నాయి, ఎన్నో వందలాది ఉన్నాయి ఇక్కడ. దీన్ని ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇతర మతస్థులకి ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి సొమ్ముతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన ఊరంతా తిరిగినా, కొంగటు తిరిగినా సరే మనకి గిరిజన ప్రాంతంలో ఉపాధి పనుల్లోకి వెళ్ళేవాళ్ళు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. ఈ గిరిజన ప్రాంతంలో ఉండేవాడు పొరుగురికి వెళ్ళిపోయి పట్టణ వాసుల దగ్గర వాళ్ళ దగ్గర కూడా చంద అడగటానికి ధైర్యం లేదు, సిగ్గు. అసలు సంతకు వచ్చిన వాడు సంత చేసుకుని ఇది అవటమే అదే పెద్ద గొప్ప. మళ్ళీ తిన్నగా వెళ్ళిపోయి మళ్ళీ పనులకు వెళ్ళిపోయి దోళ చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు లోక జ్ఞానం అంటే ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి లోక జ్ఞానం చూపించాలన్న కుతూహలం నాకు ఉన్నప్పటికీ గోదావరి అవన్నీ ఒక ఇక్కడి నుంచి దాటి రాజమండ్రి సాక్షాత్ ఇన్ని మాట్లాడుకు ఒక 6 నెలల క్రితం సీఎం గారి చేతికి ఇందిర పథకం పేరు మీద వచ్చినప్పుడు ఇదే దంగేటి సత్యబాబు ద్వారా సీఎం గారి చేతికి ఇద్దరు దిక్కు బొక్కు లేదు వాడు. మీకు ఎందుకంటే మేము చేస్తాం అన్నాడు. ఇదే సత్యబాబు మెళ్ళ తువ్వాలు అయ్యింది అన్నాడు, వేశాను. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడే పట్టించుకోనప్పుడు ఇంక వీళ్ళందరూ ఇంకేం చేయగలరు? అయితే క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఆఖరి మాట చెప్తున్నాను. మళ్ళీ ఏం చెప్పి నా దగ్గర కూర్చోబెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ గడ్డ పైన వచ్చాడు కదా అడవిలోంచి, ఎలాగలగా జోకెట్టి దువ్వి అమ్మా బాబాని ఏదో నందిని చేసి పంపించేయండి ఏదో రకంగా ఆయన ఏమన్నా మీకు ఏమన్నా చెప్పారండి? నాకు అలాగే కనపడుతోంది. 5 కూడా అదే అడిగాను. నైవే ఇంకా కాటేజ్ తీసుకోలేదు, దాన్ని అద్దె కూడా ఇచ్చుకోవాల్సి వచ్చును. లోడు నేను తగిలించుకొచ్చాను కాబట్టి ఇచ్చేట ఇలా వెళ్ళిపోతాను, ఇంకా మీరు చేయదని తెలిసిపోయిందండి అని చెప్పేసాను. అయితే శ్రవణ నక్షత్రం రోజున 5వ తారీఖున కళ్యాణం అయిపోయి పోస్టు డబ్బాలో కవర్లు ఉన్నాయేమో చూద్దామని వచ్చేటప్పటికి అందులో ఒక కవర్ ఒకటి ఉంది, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఓపెన్ చేస్తే వీటన్నింటికి కూడా ఒప్పుకొని ధూపదీప నైవేద్యాలు మాత్రం దేవాదాయ శాఖ పరిధిలోది అంచేత ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే మనం ఆ కండిషన్స్ ఆ ప్రొసీడింగ్స్ చేయాలంటే మనం సరిపోం. ఏమిటి, మనం ఎవరికన్నా ఒక ఉత్తరం రాయాలంటే మన ఊళ్ళో ఉండేటువంటి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ అంగన్వాడీ దగ్గర ఎక్కడొక్కడ ఉత్తరం రాసి మనం ఆ ఉత్తరం ద్వారా తెలుసుకోవటానికే పెద్ద గగనం అవుతుంది. దీనికి ప్రాసెస్ ఎంత పెట్టారు? మీకు గనక 8 లక్షల రూపాయలతో రామ భజన మందిరం కావాలి అని అనుకుంటే దానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, గ్రామ సర్పంచ్ పునాది వెయ్యాలి, ఆ పునాదిని ఫోటో తీయాలి, 11 మంది సభ్యులు ఉండాలి. ఈ 11 మంది కూడా కమిటీ అవ్వాలి. ఈ కమిటీ అయిపోయిన వాళ్ళు కాకినాడ వెళ్ళేసి సొసైటీ యాక్ట్ కింద సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని సర్టిఫికేట్ దానికి యాడ్ చేయాలి. వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఏసీఎల్ కానీ లేకపోతే ఎండోమెంట్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు సంతకం దానిమే ఉండాలి. అది కాకుండా టీటీడీ బోర్డు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకం ఒకటి ఉండాలి. ఇవన్నీ జరుగుతాయా? చెప్పండి అర్చకులు, జరుగుతాయా? అంటే దీని అర్థం ఏంటి? ఇది కూడా జరగలేదని. ఒక పెద్ద సంస్థ వారు ఒక హుండీ పెట్టి మహాత్మా గాంధీ నిధి అని చెప్పేసి పెట్టి వాళ్ళు ముందుకు వద్దామన్న ఉద్దేశంతో దోపదీప నైవేద్యాలు మీ అందరికీ సహకారం అందిద్దామన్న ఉద్దేశంతో ఓ హుండీ పెట్టారు. ఆ హుండీ ద్వారా వచ్చేవి గ్రామాలకి అందజేద్దామని చెప్పేసాను. హుండీలాగానే ఉంది ఖాళీగా, ఇప్పుడు దానికి స్పందన లేదు. ఈ విషయాలన్నీ స్వామీజీని కూర్చోబెట్టి ఇది అవసరమైన విషయాలు కనుక స్వామీజీకి మనమంటే ఏమిటో తెలియదు కాబట్టి కనుక ఇక్కడ విషయాలన్నీ కూడా ఎల్లయ్య గారు రమ్మన్నారు, ఇలా స్వామీజీ చేస్తున్నారు అని చెప్పేసి అని వారు వచ్చేసారు. మన పూర్వజన్మ సుకృతం కొద్దీ నేను ఎంత తల్లడిల్లిపోతున్నానంటే అంత పెద్ద మహానుభావుడికి ఫోన్ ద్వారా నా మాటకు ఆయన నేను రావక్కర్లేకుండా ఆయన రావటం అనేది ఎంత ఇదైపోతున్నా అంటే కలవకుండా స్వయంగా కలిసి ఆహ్వానించాను. ఏదో జరుగుతుందని ఆశ. ఆయన వచ్చేసినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మన్య ప్రాంతం 7 మండలాల తరఫున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని వినిపించవలసిందిగాను వారి అండదండల్ని ఒక చిటికుడు కుంకంలాగా
మన మన్య ప్రాంతానికి వారి యొక్క సంస్థ ద్వారా, తపోవనం ద్వారా కానీ, శృంగేరి పీఠాధిపతుల ద్వారా కానీ వారికి కూడా మెమోరాండం అవ్వటం జరిగింది. నన్ను ఎర్రాప్రగడ రామకృష్ణ గారు, విశ్వనాథ గోపాలకృష్ణ గారు, రాజమండ్రిలో ఉండేటువంటి డాక్టర్ టివి నారాయణరావు గారు, ఇలాగే రాజ అడవిలో చేస్తున్నారని చెప్పేసి శృంగేరి స్వామివారికి రాజమండ్రిలో పరిచయం చేయటం, మా యొక్క ప్రత్యేక ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని చెప్పి ఆయన తెలియచేయటం, మళ్ళీ తర్వాత మీకు ఆశీస్సులు ఉంటాయంటాం స్వామీజీ చెప్పడం కూడా జరిగింది. ఇంకొక ఆలోచన ఏమిటంటే, స్వామీజీ వారు పుట్టినరోజు ఆయన సమాధి అయిపోయినప్పటికీ నాకు మంత్రం, యంత్రం, తంత్రం అన్నీ కూడా నేర్పించారు కాబట్టి, నువ్వు మన్యంలోకి వెళ్ళావు, వీళ్ళందరినీ కూడా చూడరా అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి, ఆ డేటును దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఆత్మ శాంతిస్తుందన్న ఉద్దేశంతో ఆ డేటును తీసుకుని ఇప్పుడున్నటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహంతో ఆశీర్వచనాలతో నడపాలని జూన్ 6వ తారీఖున ఇదే బిల్డింగ్లో గిరిజన అనే కాకుండా అన్ని మతస్థుల వారికి, అన్ని కులస్తుల వారికి కూడా వయసు నిమిత్తం లేకుండా మహిళా అర్చక శిక్షణా కేంద్రాన్ని జూన్ 6వ తారీఖున ప్రారంభించి ఒక్కొక్కరిని ఒక్కొక్క పూజారమ్మ కింద గ్రామానికి ఇద్దరిద్దరు చొప్పున ఒక పూజారమ్మని తయారు చేయడం జరుగుతోంది. వీళ్ళకి 5 రోజులు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నా కోరిక ప్రకారం వీళ్ళందరికీ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో అన్ని క్లాసుల్లోనూ యోగ శిక్షణ, ధ్యానం వగైరా, సంకల్పం వగైరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి నేర్పించి దేవుడమ్మగా తయారు చేసి, పూజారమ్మగా తయారు చేసి, ఆఖరిని యాత్రాస్థలంగా రాజమండ్రి, కాకినాడ తీసుకెళ్ళి మహాత్ముల ఆశ్రమాలకు వగైరాలకు తీసుకెళ్ళి ఆ విషయాలు కూడా చూసేలాగా గోదావరి స్నానాలు చేసి ఆఖరి రోజున వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఈ యొక్క భార్య లేకపోతే భర్త, భర్త లేకపోతే భార్య, ఆ దోపదీప నైవేద్యాలు ఆకుండా జరగాలని, ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా చూడకపోతే 3వ పర్సన్ ఎవరినో పెట్టేస్తే స్త్రీని ఒక పూజారమ్మని పెట్టి నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ 6ను కూడా ప్రారంభిస్తున్నాం. దానికి కూడా శక్తి కోరుతున్నాం. స్వామి వారికి ఇప్పుడు బాబు బాబు ఇలా చూడండి స్వామి. స్వామీజీ వారికి, స్వామీజీ వారికి, సచ్చిదానంద స్వామీజీ వారికి, తపోవనం స్వామీజీ వారికి, ఈ తపోవనం స్వామీజీ వారికి. హలో హలో స్వామీజీ వారికి సందర్భంగానే నేను మాట్లాడాలని అనుకుంటూ వారిని అక్కడ కూర్చోబెట్టి నిశ్శబ్దంగా నా బాధనంతా కూడా, అంటే మన బాధనంతా కూడా కక్కేయడం జరిగింది. ఏమన్నా తప్పులు దొల్లుంటే క్షమించమని చెప్పేసి ముందు జరిగిన విషయాన్ని స్వామీజీ దృష్టిలోకి పెడితే దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ముక్కో రాకపోతుందా అని చెప్పేసి ఆశతోటి, ఆలోచనతోటి స్వామీజీ వారిని అలా కూర్చోబెట్టి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తప్పులు ఏమైనా దొల్లుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సెల్ ఫోన్లు అందరూ కట్టేయండి. సింహశ్చ సర్వతః పాతు కేశవః. ఓం నమః పరమహంసాస్వాదిత చిన్మగన. మనం ఎంతో విశేషంతో పవిత్రమైనటువంటి ఈ భారతావనిలో జన్మించి ఈ సృష్టిలో ఒక చాలా విశేషమైనటువంటి విషయం ఉన్నది. అదేమనగా దేవతల సహితము కోరుకునేది ఒకటి.
ఏమిటి అంటే ఆసేతు సీతాచలం అనగా హిమాలయ పర్వతము మొదలు సముద్ర పర్యంతము ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ సేతు సీతాచల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో జన్మించటం అన్నదే చాలా సుకృతం. అటువంటి పవిత్రమైనటువంటి భారతంలో మనం ఈరోజు పుట్టి ఉన్నాం. పరిగణింపబడేటువంటి మన సంస్కృతి ఏదైతే ఉన్నదో ఇది సనాతనమైనటువంటి సంస్కృతి. అంటే ఒక వ్యక్తి చేత లేదా ఒక వ్యవస్థ చేత ఇది ఏర్పడింది కాదు. స్వతసిద్ధముగా ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉంటాడో ఆ పరమాత్మ యొక్క సంకల్ప మాత్రము చేతనే వ్యవహరింపబడినటువంటిది. అటువంటి ఈ సనాతన ధర్మంలో మనం ఉండి ఆ సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన వానికే చక్కటి ఉన్నతమైనటువంటి సంస్కారములు కలిగి వాడు సుఖంగా ఉంటాడు. లోకంలో ఎంతమంది ఉన్నా, బొట్లు పెట్టుకున్నా, లేకపోతే ఎంతో గొప్పగా ఉన్నా, ఎంత చదువుకున్నా ఆ సంస్కారం అంటూ లేకపోతే వాని యొక్క ఆ చదువు కానీ వాని యొక్క ఐశ్వర్యము కానీ వానికి ఏది ఉన్నప్పటికీ అది శోభించదు. ఆ సంస్కారాన్ని కలిగి ఉండటమే చాలా ఉత్తమమైనటువంటిది. ఆ సంస్కారములు కానీ ఈ యొక్క ప్రాచీనమైనటువంటి పెద్దల నుండి మనకు వచ్చేటువంటి కొన్ని దైవ సంబంధమైనటువంటి ఆచారములని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సక్రమంగా మనం పాటించగలిగితే మనం సుఖంగా ఉంటాం. సుఖం అంటే పరస్పరము ఒకరికొకరు ద్వేషించుకోకుండా అవతలకి కావలసినప్పుడు సహాయపడుతూ తాను సహాయం పొందుతూ సుఖంగా ఉండటం. అట్లా ఉంటే మన సమాజం, మనం ప్రతి ఒక్కరూ అట్లా భావించాలి. ప్రతి ఒక్కరూ అట్లా సుఖంగా ఉండాలని భావిస్తే అట్లా సమాజం అంతా సుఖంగా ఉంటుంది. ఇకపోతే భగవంతుణ్ణి మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి? పశుపక్ష్యాదులవి మనము ఉన్నాం. మానవ జన్మ యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే జన్మించినటువంటి ప్రతి ఒక్క జీవిని జంతువుని అంటాం. మనిషిని కూడా జంతువే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకర భగవత్పాదులు. అయితే వీరికి ఇతరమైనటువంటి పశుపక్షాదులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే మనకి ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది మనకి శ్రేయస్సునిస్తుంది, ఇది మనకి హితము కాదు, పాపము పుణ్యము అని తెలుసుకోగలిగేటువంటి ఒక వివేకము అనేటువంటి ఒక చక్కటి అంశం మనకుంది. నేను ఏమాత్రము సంశయించకుండా ఎన్నో ఒత్తుళ్ళు ఉన్నప్పటికీ తప్పగా వస్తానని మాట ఇచ్చాను. కారణం అంటే ఏంటంటే ఇవాళ చైత్ర పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఒక సంప్రదాయంలో ఈరోజు హనుమ జయంతి కూడా వాళ్ళు జరుపుకుంటారు. ఈ అందరినీ కూడా ఏ రకమైనటువంటి
తేడా లేకుండా సమానమైనటువంటి భావముతో అనుగ్రహించినటువంటి అవతారం, దివ్యమైన అవతారం ఏదైతే ఉందో అది శ్రీరామావతారం. నరులు, వానరులు, రాక్షసులు, భల్లూకాదులు, సమస్తమైనటువంటి ఆ పురంలో ఉన్నవారు, గిరులలో ఉన్నవారు అందరూ వారిని దర్శించి ధరించారు. ఎక్కువగా ఉన్నాయి. మనం ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే భోగం ఎక్కువగా ఉంటుందో, అంటే వైభవం, భోగం, అక్కడ ధర్మం చాలా అంతంతగా ఉంటుంది. బాగా విలాసం ఎక్కువైపోయింది సమాజం. టీవీలు వచ్చినాయి. ఒక 25 ఏళ్ల క్రితం మన జీవనం ఎట్లా ఉండేదో మీ అందరికీ అనుభవంలో ఉండేది. మీ పెద్దలు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నంత ఆనందంగా ఉండేవారు. నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ, అట్లాంటి గిరిజన ప్రదేశాల్లో కానీ, మన్యంలో కానీ ఎక్కడైనా సరే అది కొరవడింది సమాజంలో. అది కొరవడేటప్పటికీ ఆశ బాగా ముదిరింది. మనిషికి ఆశ అంటూ ఉంటే, ఆశాజీవి కదా మానవుడు, ఆశ ఉంటే తప్పులేదు. మనొక్కరికైనా లేదు సమాజంలో ఇతరమైనటువంటి విశ్వాసముల్ని, మతాలను ప్రచారం చేయ ఒక మాట రాసి ఉంటుంది, సత్యమేవ జయతే, సత్యమే జయించుగాక. మన యొక్క ముఖ్యమైనటువంటి ధర్మము సత్యాన్ని పలుకుట.